నరేష్ ఫ్లోరిడా నుంచి కాల్ చేశారు. నరేష్ గారు నమస్తే అండి. హలో నమస్కారం అండి. ఒక 2 ఐటమ్స్ అండి. ఒకటి ఈ విహెచ్ హనుమంతరావు కూడా ఉండేసేసి కొంచెం ప్రోటోకాల్ ప్రకారము ఈ కాంగ్రెస్ లో మీరు ఏం చేయకుండా కొంచెము ప్రోటోకాల్ ప్రకారము గౌరవం ఇచ్చేసుకొని ఇదివరకు మేము చూసామండి. ఇది కుర్చీలు వేయలేదని, స్టేజ్ మీదకి విలువలేదని, లేకపోతే మాకు కరెక్ట్ పదవులు ఇవ్వలేదని, మీరు చాలా ఓర్పుగా అసలు కాంగ్రెస్ లో ఉన్నారా మీరు బీజేపీలో ఉన్నారా అంటే మీరు పాటించే ఆ డిసిప్లిన్ కూడా చూస్తే కాంగ్రెస్ లో ఇటువంటి లీడర్ కూడా ఉన్నాడా, ఏ పదవులు ఇవ్వకపోయినా ఏం ఆశించకుండా ఏది ఇచ్చినా కానీ చేస్తా అని మీరు అటువంటి వాళ్ళు ఉన్నారా అని కూడా అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి. బట్ వేరే వాళ్ళు కూడా పాటిస్తే, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఒక 5 minutes బిట్ చాలండి దాన్ని ట్రోల్ చేయడానికి. వాళ్ళు ఇప్పుడు చాలా మంది అది కొంచెం విహెచ్ హనుమంతరావు వేరే వేరే సీనియర్స్ కి చెప్పేసేసి ఇప్పుడు కొంచెం రక్తం మారింది. మాట్లాడే వాళ్ళు పౌరుషంగా ఉన్న వాళ్ళు ఉండాలి, ఇట్లా వట్టిగా ఎవరి మీద వాళ్ళ పడితే తుమ్మేసుకోవడం కాదని కొంచెం చెప్పండి వాళ్ళకు కూడా ఆ ప్రోటోకాల్ అలాగా. ఇంకోటండి, ఎలక్ట్రల్ ఓట్స్ది బీజేపీది 6,000 crores ఉన్నాయండి. మన దేశంలో సగం మంది జనాభాకి 6,000 crores లో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదండి. అటువంటిది ఎంతో పెద్ద స్కామ్ ఇది. బట్ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి నాకు తెలిసి ఎవరు మనము స్కూళ్ళకు మనం ఇవ్వట్లేదు, అందరం సోమరిపోతులను చేస్తున్నాం. ఇలాగా ఉచిత హామీలు, బస్సు పథకాలు అవి ఇవి ఇచ్చేసేసి, కానీ చదువుకున్నవానికి ఏమి ఇవ్వట్లేదు. స్టూడెంట్స్ కి కదా జగన్ కదా ఇచ్చినట్టు అట్లా ఇచ్చేసేసి చేస్తే చదువుకున్న వాళ్ళు ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలుస్తుంది. కానీ మనకు వాళ్ళు ఓట్లేరు, మనము వాళ్ళ గురించి పట్టించుకోం కాబట్టి చాలా మందికి 6,000 crores లో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదండి. అది పెద్ద బిగ్ స్కామ్ అది. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కానీ ఈ యశోద హాస్పిటల్ కూడా మీకు కూడా ఎలక్ట్రల్ ఓట్స్ ఇచ్చారు, దాన్ని మీరు ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు? అదొక పెద్ద స్కామ్ అని మీరు ఇక్కడ తెలంగాణలో చేస్తే, తెలంగాణలో చాలా మంది సౌత్ నుంచి నార్త్ నుంచి చాలా వరకు ఉన్నారు. ఏది వాళ్ళు వచ్చి మీరు రేవంత్ రెడ్డి కనుక ఒకటి ఎలక్ట్రల్ ఓటు పెద్ద బిగ్ స్కామ్, బీజేపీది 6,000 crores ఇవన్నీ ఎవరే పెడుతున్నారు ఏంటి అంటే మీద కూడా ఉంది యశోద హాస్పిటల్. బట్ కొంచెం అది దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదని చెప్పండి. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు, ఎస్బీఐకి సంబంధించిన వ్యవహారం చూసుంటారు. డెఫినెట్గా హనుమంతరావు గారి విషయంలో మీరు చేసిన కామెంట్ అనేది వారు ఎప్పుడు కూడా సూచనపూర్వకంగా ఒక అభ్యర్థన ఉంటుంది, దాన్ని అధిష్టానం కూడా దాన్ని ఆహ్వానిస్తుంది, కొన్ని సూచనలు తీసుకొని కూడా పరిష్కరించే ప్రయత్నం ఉంటుంది. అది నెగిటివ్ వైపుగా కాకుండా పార్టీలో ఉండే కార్యకర్తల వాయిస్గా ముఖ్యమంత్రి గారు కూడా చూస్తారు కాబట్టి పెద్ద సమస్య కాదు. బట్ ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూలో మాత్రం భాజపా చేస్తున్న రాజకీయాలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్స్పోజ్ చేయనంతగా సుప్రీంకోర్టు ఎక్స్పోజ్ చేసింది. అంటే ఒక యుద్ధంలో గెలవాలంటే ఇద్దరు సరైన సమఉజ్జీలుగా ఉండాల్సిన స్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వకుండా ఏ విధంగా బీజేపీ చేసిందో గతంలో చూసినాం. కాబట్టి వాళ్ళకి 6,000 కోట్ల రూపాయలు ఇలా పెద్ద ఎత్తున రావడం ఒక ఎత్తు. రెండవది ఏంటంటే వాళ్ళని బెదిరించి, ఎవరి మీదనైతే సిబిఐ ఈడీ దాడులు చేస్తారో వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద దాడులు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఎలక్ట్రల్ బాండ్స్ రాసుకోవడం అనేది జరిగింది. కొన్ని నష్టాల్లో ఉన్న దివాలా తీసిన కంపెనీల నుంచి కూడా వాళ్ళు విరాళాలు సేకరించినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి బీజేపీ ఈ తరహా దివాలాకోరు రాజకీయాల వలన రేపు దేశంలో కూడా చాలా నష్టపోయే అవకాశం ఉందనేది ఒక చర్చ. అయితే అన్నిటికంటే మిక్కిలి ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్తో ఏ విధంగా అది నార్త్లో కూడా తన పరువును తీసుకుంటుందో చూస్తున్నాం. అంటే ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన తీరు గమనిస్తే మీకు గమనంలోకి వస్తుంది. బీజేపీకి భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారనేది మా యొక్క అంచనా. బట్ వేరాజ్ నేను అంటున్నా, ఉచిత విద్య లేకపోతే ఉచితాలకు సంబంధించి కొంతమంది మిత్రులు చాలాసార్లు మమ్మల్ని కూడా ప్రశ్నిస్తుంటారు, మీరు ప్రజల్ని సోమరిపోతులను తయారు చేస్తున్న రాజకీయ వ్యవస్థ అనేది. కానీ ప్రభుత్వం నిజంగా తన పరిపాలన సమర్థవంతంగా నిర్వహిస్తే ప్రభుత్వమే నేరుగా అన్ని అవసరాలను ప్రజలకు తీర్చే ఒక అతిపెద్ద వ్యవస్థగా భవిష్యత్తులో అవతరించవచ్చు. ఎందుకంటే ఈరోజు 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేంద్రానికి, దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ రాష్ట్రాలకు ఉంటున్న పరిస్థితి. ప్రజలు కట్టిన పన్నుతోనే ప్రజలకు సేవ చేసే పని అది. కాబట్టి ఎవరైతే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన అంశంలో బెనిఫిట్స్ గురించి అడగొచ్చు, కానీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల్లో అన్ని డొల్లగా ఉండడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. మినిమం నీడ్స్ను ప్రజలకు అందించే ఉద్దేశంతో, లక్ష్యంతో జరుగుతున్న వాటిని మాత్రం విమర్శిస్తే కొంత ఇబ్బందికరం ఉంటుందని నా అంచనా.
ఇప్పుడు మీరు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంత మీ టార్గెటెడ్ సీట్స్ ఎన్ని? అది 12+ ఉండే, అది 14 వరకు వస్తున్న పరిస్థితి ఉన్నది. సో గతంలో మొట్టమొదటిగా ఉన్నప్పుడు 9+ ఉండే, అక్కడి నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతున్నది. సో తెలంగాణలో నార్త్ తెలంగాణ ఓటు చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు. బట్ ఇప్పుడు అది కూడా మారుతున్నది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వైపు కూడా ఎలక్షన్స్ వరకే 17 రావచ్చు అంటారా? 17 కష్టమే, 14 వరకు రావచ్చు. 14 అనేది అయితే టార్గెట్గా ఉంది. ఎంత మేరకు వస్తుందంటే వాళ్ళు బలంగా బలహీనపడుతున్నారు ఇద్దరు, వేగంగా ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ. ఎందుకు వాళ్ళ మధ్యన పొరపచ్చాలు వచ్చినాయి తెలియదు, కానీ ఎమ్మెల్యేలకు బీజేపీ సపోర్ట్ చేయాలి, ఎంపీలకు బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలి. సో బీజేపీని సమర్థించడం కంటే బీఆర్ఎస్ బలపడడానికి చేస్తున్న ప్రయత్నాల్లో వాళ్ళు ఇద్దరు తక్కువ అవుతారని నేను అనుకుంటున్నా. చూడాలి ఏం జరుగుతుందో. ప్రజా తీర్పే అంతిమంగా డెఫినెట్గా వాళ్ళ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్లో మీరు ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు? అంటే 6 గ్యారెంటీల హామీలతో ముందుకెళ్తున్నారా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్, మేడిగడ్డ పిల్లర్ కుంగడం, ధరణిపై మళ్ళీ గొర్రెల కుంభకోణం కూడా ఏసీబీ విచారణ ముమ్మరం చేసింది. సో ఈ స్కామ్ని ప్రజల్లోకి తీసుకెళ్తారా? 6 గ్యారెంటీలతో ముందుకెళ్తారా? ఎలా వెళ్ళబోతున్నారంటారు? 6 గ్యారెంటీలు అనేది మా బాధ్యత. మేడిగడ్డ, మిగతా అవినీతి అక్రమాలు అనేది వాళ్ళు చేసిన అన్యాయం, వాటిని చెప్పాల్సిందే. రేపు ఎంపీలు గెలిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయొచ్చో దాన్ని చెప్తాం. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో అసమర్థ పాలన, అవినీతికి సంబంధించిన అంశాలు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఈ దేశం ప్రజాస్వామ్య దినాలను చాలా తక్కువ చేసి రేపటి రోజున ఈ దేశాన్ని రాజ్యాంగబద్ధమైన దేశంగా ఉంచడానికి కూడా ఇష్టపడని మోడీని భవిష్యత్తులో గెలిపించకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయాలి. రాజ్యాంగ పరిరక్షణ కానీ, ఈరోజు మతాల మధ్యన వైరుధ్యాలు లేకుండా ఉండాలన్నా, లేదంటే అభివృద్ధి, సంక్షేమం, సమపాల్లో ఉండాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి బీజేపీకి ప్రజలు ఇప్పటికే వాళ్ళు పోటీ చేసేదానికంటే ఎక్కువ గెలుస్తామని చెప్తుంటారు. 400 మాకు వస్తాయి, 402, 450 అని ఒక చర్చ జరుగుతుంది. కానీ వాస్తవంగా 180 నుంచి 190 మధ్యనే వాళ్ళ గెలుపు అవకాశాలు ఉన్నాయి. మేము మెరుగైన అవకాశాలను పెంచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఎన్ని కుట్రలు చేసినా రేపటి రోజు నిర్ణయం అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని ప్రజలే రక్షించుకుంటారనేది మా యొక్క అంచనా. దాన్ని అంటే మాకు ఎలక్ట్రల్ బాండ్స్ను కూడా నిలువరించడమే కాకుండా ఒక 12 ఖాతాలను సీజ్ చేసిండు. అంటే ఏంది, వాళ్ళకేమో 6,000 కోట్లు 7,000 కోట్ల నిధులు ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి అసలు ఏ నిధులు ఉండకూడదు. సో అలాంటి కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మోడీ వాడి తగ్గిన రోజుల్లో చాలా నష్టపోతారు అనేది మా యొక్క అంచనా. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, మీరు ఇందాక కూడా చెప్పారు, రేవంత్ రెడ్డి గారి నోట్ నుంచి కూడా విన్నాము, లంక బిందెలు అనుకొని వచ్చాం కానీ ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. కానీ అది ఎంతవరకు ప్రజలు తీసుకుంటారంటారు? ఎందుకంటే మేము అధికారం మీకు కట్టబెట్టాం కాబట్టి మీరు డెఫినెట్గా అది ఏది ఉందనేది ప్రజలకు సంబంధం లేదు, చేయాల్సింది ఒకటే ప్రజలు చూస్తారు. డెఫినెట్గా అయితే అది చెయ్యలేమని కాదు, వాళ్ళు చేసిన అకృత్యాలను చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మట్టి బిందెల్ని కూడా బంగారు బిందెలుగా మార్చగలం, అదేం పెద్ద సమస్య కూడా కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ ఇవ్వగలిగినవి రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేరు అనేది తప్పు. అంతకంటే ఎక్కువ అవకాశాలని ప్రజలకు ఇచ్చే ఒక బ్లెస్డ్ ఒక లీడర్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అవతరించింది. డెఫినెట్గా మా క్యాబినెట్ కూడా కలెక్టివ్గా ఆ పని చేస్తున్నది.